అల్లుడు గారు ఇక్కడ ఉంటారంటే సంతోషమే. కానీ ఇప్పుడు మీరిద్దరూ గొడవ పడ్డం వల్ల నువ్వు ఇక్కడికి వచ్చేసావని మీ అత్తగారు వాళ్ళు అనుకుంటున్నారని కంగారుపడి వచ్చాడు అల్లుడు. నువ్వు అత్తారింటికి వెళ్తే బాగుంటుందేమో. అవును అంకుల్, నేను అదే మాట అన్నాను అంకుల్. మీరు అదే మాట అన్నారు. కానీ మళ్ళీ వెంటనే అక్కడికెళ్ళి చేసేదేముంది, నాకు సరదాగా ఇక్కడ 2 రోజులు అంకుల్ వాళ్లతో ఉండాలనుంది, కానీ నేనుంటే అంకుల్ వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, అక్కడికి వెళ్దాం అన్నారు. మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడడం ఎందుకు చెప్పండి? అయ్యో అల్లుడు గారు, మీరిక్కడ ఉంటే మాకు సంతోషమే తప్ప ఇబ్బంది ఏముంటుంది? సరిగ్గా నేను ఇదే మాట చెప్పాను నానా. ఇదంతా సరేనే, నువ్వొక్కసారి మీ అత్తగారికి నీ మొగుడుతో పాటు కనిపించి మాట్లాడితే బావుంటుంది. మీ ఇద్దరి మధ్య ఏవో గొడవలున్నాయనుకుంటుంది కదా. అలివేని, నువ్వు అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డర్ లాగా అదే పట్టుకొని మాట్లాడుతూ ఉంటావేంటి? మా అత్తగారు మా ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయనే కదా కంగారు పడుతున్నారు. ఆయన నాతో పాటు ఇక్కడున్నారంటే హ్యాపీగానే ఫీల్ అవుతారు కదా. మా మధ్య గొడవలేమీ లేవు కాబట్టే అబ్బాయి అత్తారింట్లో ఉంటున్నారని ఆవిడ అర్థం చేసుకుంటారు కదా. కరెక్టేనే. అబ్బా, నా బుర్రగా తట్టలేదే ఇది. అంతే, నీ బుర్ర పనిచేయట్లేదు. దీని బుర్ర మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తున్నట్టుంది. నాకేదో స్కెచ్ చేస్తుందని డౌట్. ఏమండి, మీరింకో 2 రోజులు ఇక్కడే ఉండి మొహమాటం లేకుండా మీకిష్టమైనవన్నీ అడిగి వండించుకొని మరీ తినండి, సరేనా? సరే, ఈవిడేదో స్కెచ్ చేసి రాకుండా ఆగడానికి 2 రోజులు నన్ను ఇక్కడ ఆపుతుంది, కానీ తర్వాతైనా బయలుదేరి రావాల్సిందేగా. పైగా ఈ 2 రోజులు తనతో పాటు ఉండే అవకాశం ఇస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని తనకున్న కోపాన్ని పూర్తిగా తుడిచిపెట్టేయచ్చు. ఏంటి ఆలోచిస్తున్నారు? ఏమైనా కావాలా? నువ్విక్కడికి వచ్చిన దగ్గర నుంచి నీతో మాట్లాడడానికే కుదరడం లేదు. ఎంతసేపు ఆఫీస్ వర్కే. అక్కడేమో ఆఫీస్ పనులు తప్ప మన గురించి మాట్లాడుకోవడానికి, సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు మనిద్దరం సరదాగా అలా బయటకు వెళ్ళి కబుర్లు చెప్పుకుందామా? అయ్యో, ఇప్పుడు బయటకు వెళ్ళడానికి నాకు ఓపిక లేదండి. రండి, అలా వరండాలో కూర్చొని సరదాగా మాట్లాడుకుందాం. వెళ్ళండి బాబు. పాపం సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకునే అవకాశం కూడా లేకుండా పోయింది మా వల్ల. అయ్యో, అదేం లేదంకుల్, మీరు తప్పుగా అనుకోకండి. అయ్యో లేదు బాబు, ఎప్పుడు చూసినా ఇంట్లో గొడవల వల్ల మధు ఇక్కడికి వచ్చేస్తుంది. మీకు ఇబ్బందిగానే ఉంటుంది. సారీ అంకుల్, మీరిలా మాట్లాడితే నేను బాగా హర్ట్ అవుతాను. దయచేసి ఇలా మాట్లాడకండి. మీ ఇల్లు మా ఇల్లు ఏంటి? మన ఇల్లు. తను ఇక్కడున్నా అక్కడున్నా మనింట్లో ఉన్నట్టే కదా. ఇప్పుడేంటి, అక్కడుండాల్సిన నేను ఇక్కడున్నాను. దట్స్ ఆల్. మధు, బయటికెళ్దాం పద, రా. ఏంటి, ఇదే అవకాశంగా తీసుకొని ఓవర్ యాక్షన్ చేస్తున్నారా? నాతో పట్టుకోకండి. నువ్విలా మాటి మాటికి చొక్కా పట్టుకుని దగ్గరకొచ్చి మాట్లాడుతుంటే కోపడుతున్నట్టు లేదు, ప్రేమగా దగ్గరికి తీసుకుని కబుర్లు చెప్తున్నట్టే ఉంది. నువ్విప్పుడు కసుబుస్సులు ఆడుతున్నా స్వర్గంలో దేవత నన్ను ఆశీర్వదిస్తున్నట్టే ఉంది తెలుసా? ఆహా, స్వర్గంలో దేవత ఆశీర్వదిస్తున్నట్టుందా? స్వర్గంలో దేవతని కాదు, నరకంలో రాక్షసిని నేను. మీ నరనరానికి నరకం ఎలా ఉంటుందో చూపిస్తాను. రెడీగా ఉండండి. ఏంటి? నరకం చూడ్డానికి రెడీగా ఉండండి అంటున్నా. ఇది బాగా పేకల్లోతు కోపంలో ఉంది. పర్లేదులే, మెల్లమెల్లగా తగ్గిపోతుంది. గది శుభ్రంగా ఊడ్చిపెట్టినా రోజు ఎక్కడ్నుంచో ఈ సన్నటి దుమ్ము బూజు మంచం కిందకు వచ్చి పడతాయి.
అయ్యి బాబోయ్, మంచం వెనకాల కూడా దుమ్ము బూజు వచ్చేస్తాయి. నందుబాబు గారేమో ఆ దుమ్ము చూశారంటే మళ్ళీ నన్ను దుమ్మెత్తిపోస్తారు. అమ్మో, నా వల్ల కాదు, ఎలాగోలా ఊడ్చేస్తాను. ఏంటిది గట్టిగా ఉందేంటి? ఇదేదో గిఫ్ట్లా ఉందే. మంచం వెనకాల పెట్టారు. ఏంటో ఏదెక్కడ పెట్టాలో కూడా తెలీదు వీళ్ళకి. మేడం గారు, మేడం గారు, ఏంటి గౌరీ? ఇదిగోండి, ఈ గిఫ్ట్ ఏదో నందుబాబు గారి గదిలో మంచం వెనకాల పడుంది. అవునా? సరే. ఉమ్. పైనేదో ఉత్తరంలో ఉందే. హలో. నాన్న. అమ్మా, నేను మధు వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అవునా? ఎన్నింటికి వస్తావు? లేదమ్మా, 2 days హాలిడేస్ కదా, సరదాగా ఇక్కడ ఉండమంటేను ఇక్కడే ఉందామనుకుంటున్నా. అవునా? ఎండాకాలం 2 days ఆ ఉక్కపోతలో ఆ ఇంట్లో ఎలా ఉంటావు నాన్నా? ఇబ్బంది అవుతుంది. పైగా నువ్వు ఉన్నావంటే నీకు మర్యాదలు చూసుకోవడం ఆ హడావుడంతా ఉంటుంది. పైగా ఆ ఇంట్లో పరిస్థితి కూడా బాలేదు. నేను ఇక్కడ ఉన్నానంటేనే వాళ్ళు కాస్త డైవర్ట్ అయ్యి హ్యాపీగా ఉంటారు. అంకుల్ కూడా నేను ఇక్కడుంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. అందుకే నేను ఇక్కడే ఉండదలుచుకున్నాను. అది చెప్దామనే ఫోన్ చేశాను. సరే నాన్న, జాగ్రత్త. సరే అమ్మా, ఉంటాను. మేడం గారు, ఆ? పార్వతి మేడం గారు మీకోసం వచ్చారు. అవునా? అవును మేడం, ఇప్పుడే వచ్చారు. సరే, వస్తున్నాను పద. అలాగే మేడం. ఇప్పుడు అత్తారింట్లో ఉన్నాం. అత్తగారు మామగారు అందరూ ఇక్కడే ఉన్నారు కనుక వాళ్ల ముందే కాస్త ఓవర్ యాక్షన్ చేసి మధుని కొంచెం కూల్ డౌన్ చేసి నాకు దగ్గర ఎలా చేసుకోవాలి, ఏం చేయాలబ్బా? హా, ఐడియా. అబ్బా, మధు, మధు, ఆ మధు, మధు, అబ్బా. ఏంటలుడు గారు తలపట్టు కూర్చున్నారు? ఏమైంది? బాగా హెడేక్గా ఉంది అంకుల్. తలనొప్పా? కాఫీ పెట్టిమ్మంటావా బాబు? వద్దు బామ్మగారు, కాఫీ తాగి తాగి బాగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. మధు, 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 బాగా తలనొప్పిగా ఉంది, కాస్త కణతలు వస్తావా ప్లీజ్? రామ్మా, పాపం తలపొడితోటి బాగా ఇబ్బంది పడుతున్నారు అల్లుడు గారు. కాస్త కణతలు అలా వద్దమ్మా.
రిలాక్స్డ్గా ఉంటుంది. ఉత్త కణతలు ఒత్తితే తలపోటు ఎక్కడ పోతుందయ్యా? నా తైలం ఉంది బాగా స్ట్రాంగు, అది తీసుకొచ్చి రాయి. ఆహా, బామ్మగారు తైలం అది వద్దులేండి. ఒత్తినే ఓ పావు గంట అరగంట కణతలు ఒత్తితే సరిపోతుంది. తలపోటు అని దొంగ వేషాలు వేస్తున్నారా? చెప్తాను మీ సంగతి. ఏంటి మధు ఆలోచిస్తున్నావు? కణతలు ఒత్తు. లేదు లేదు, ఈ తలపోటు మధ్య తరచొస్తుంది మీకు. ఈసారి మీకు దెబ్బతో తలే పోవాలి. ఆ, అదే తలపోటు పూర్తిగా పోవాలి. నేను అలివేని తైలం తీసుకొని మీకు మర్దన చేస్తాగా, దెబ్బతో మొత్తం మటాష్. అయ్యో, నాకు తైలం అది పడదు ప్లీజ్. అది ఆషామాషి తైలం కాదు బాబు, మహా స్ట్రాంగు, బావుంటది. తీసుకురాబో. ఇప్పుడే తీసుకొస్తా. వెళ్ళు. అబ్బా, ఇప్పుడు తలనొప్పి లేకుండా తైలం రాసుకున్నామంటే మంట పుడుతుందే. సర్లే, కొద్దిగా రాయమని మేనేజ్ చేసుకుందాం. అబ్బా, అమ్మా. అలివేని పట్టుకో ఇది. ఆ, అయ్యయ్యో, ఇంత పోస్తుందేంటి? అలివేని ఇది కూడా. మధు, నాకింత తైలం వద్దు, పడదు. మీరు అన్నిటికీ కంగారు పడతారు, ఉండండి. అయ్యో భగవంతుడా. బాగా రుద్దమ్మా. చూడండి నాన్న, మసాజ్ చేసినట్టు ఎంత హాయిగా ఉంటుందో మీ అల్లుడు గారికి. అమ్మా, అబ్బా, అబ్బా, అమ్మా. ఓహో, చూడండి ఎంత తలపోటుందో. తలపోటు కాదే, మంట. ఏ అలివేని, నువ్వేంటి అలా చూస్తున్నావు? నేనేం దిష్టి పెట్టంలేవే, నీ మొగుడికి సేవ చేస్తుంటే చూడముచ్చటగా ఉంది. ఆహా, అవునా? ఇప్పుడు ఇంకా బాగుంటుంది. అబ్బా, అబ్బా. ఏంటండి, బాగా నొప్పి వస్తుందా? ఉండండి, ఇంకా బాగా రుద్దేస్తా. వద్దు. అబ్బా, అమ్మా, దుర్మార్గురాలు, ఇది కళ్ళకి పూసేస్తుందేంటి? నా దగ్గరే వేషాలేసి నాకు దగ్గర అవ్వాలని చూస్తారా? అబ్బా, వద్దు వద్దు, చాలు. ఊరుకోండి, మీరింత దానికే అంత చేయకండి. ఇదేం మంట? అయినా తైలం రాస్తే కాస్త మంటగా ఉంటుంది, కానీ ఇంత తలనొప్పి పోవాలంటే తప్పదు మరి. అమ్మా, బాగా మర్దన చేయమ్మా, 10 నిమిషాల్లో పోతుంది. చూడండి నాన్న, 2 నిమిషాల్లో పోతుంది. కూర్చోండి. చాలు, మంట. బాగుందా? హాయిగా ఉందా? నరకం కనపడుతుంది. అప్పుడేనా? ఈ పాటి తలనొప్పికే నరకం కనపడితే ఎలాగా? ఇంకా మర్దం చేస్తాను, మీకు స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది. చాలు చాలు చాలు, తగ్గిపోయింది తగ్గిపోయింది. ఆ, ఆ, ఆ. ఇప్పుడు బెటర్గా ఉంది. నేను కాసేపు చల్లగాలికి వెళ్తాను. దీనికి తలపోటు అని తలిస్తే ఇది తలనే తగలబెట్టేసేలా ఉంది. దుర్మార్గురాలు. అమ్మా అమ్మా, మంట. అమ్మా తల్లి,
నీ ఫోన్ కోసమే ప్రాణాలన్నీ కళ్ళల్లో పెట్టుకొని చూస్తున్నాను. నీ ఫోన్ గనుక రాకపోయుంటే సగం చచ్చిపోయినట్టే. చెప్పు తల్లి. మీరు వెళ్ళి ప్రణయ్కి నేను చెప్పిన విషయం చెప్పండి. విడాకుల పిటిషన్ ఆపేస్తున్నాం. అమ్మయ్యా. ఆయన కోరుకున్నట్టే కోర్టులో లాయర్తో మాట్లాడి ఆయన ట్రీట్మెంట్కి సంబంధించి పర్మిషన్ తీసుకుంటాం. మానసికంగా ఆయన గుణపడటానికి, ఆయన సమస్యలు తీరడానికి సైకియాట్రిస్ట్తో ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. నువ్వు దేవతవి తల్లి. నీ కాళ్లకు మొక్కినా తప్పులేదు. నువ్వే గనక లేకపోతే వాడసలు మాకు దక్కేవాడా? జైల్లో ఏ అఘాయిత్యం చేసుకుంటాడోనని భయపడుతూ చచ్చాను. పెద్ద మనసు చేసుకుని విడాకులు వద్దన్నా. అదేవిధంగా డాక్టర్కి చూపించి వాడి బుద్ధిని సరిచెయ్యాలనుకుంటున్నావు. నీకంటే గొప్ప ఇల్లాలు ఎవరుంటారు తల్లి? ఇవేవి నేనెంతటి ఉత్తమరాలినోనని నిరూపించుకోవడానికి చేయట్లేదు. మీ అబ్బాయి బాగుండడానికి, బాగుపడ్డానికి చేస్తున్నాను. తెలుసు తల్లి, నువ్విదంతా కేవలం వాడు బావుండాలనే చేస్తున్నావు. కానీ వాడు మారాలి అనుకున్నా తర్వాత జైల్లో ఉంచడం భావ్యం కాదు తల్లి. ఈ శిక్ష నుంచి ఏదో ఒక రకంగా తప్పించు. ఏంటి? శిక్ష నుంచి తప్పించాలా? అవును తల్లి, నువ్వు తలుచుకుంటే ఆ పనవుతుంది. నీ చెల్లెలతో చెప్తే వాళ్ళ మావయ్య గారికి తెలిసిన పెద్ద పెద్ద లాయర్లని పెట్టి ఏదో ఒక రకంగా వాదించి వాణ్ణి బయటికి తీసుకొచ్చేస్తారు. ఆ శిక్ష పడకుండా బయటికొచ్చి నువ్వు చెప్పినట్టు డాక్టర్ దగ్గర వైద్యం చేయించుకొని నీతో కలిసి సంతోషంగా ఉంటే నాకంతే చాలు తల్లి. మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. తప్పు చేసిన కొడుకుని సరిచేసుకోవాలని నిజాయితీగా అనుకుంటే ఆయన్ని పూర్తిగా మార్చుకోవడం గురించి ఆలోచిస్తారు. ఇలా చేసిన తప్పుని కప్పిపుచ్చి బయటకు తీసుకురావడం గురించి ఆలోచించరు. క్షమించు తల్లి, ఎంతైనా కన్న తల్లిని కదా. వాడికి బదులుగా నన్ను జైల్లో ఉండమన్నా ఉంటాగాని బిడ్డనలా చూస్తూ ఎలా ఉండగలను తల్లి? నాకు కూడా ఆయన్ని జైల్లో చూడడం కష్టంగానే ఉంది. కానీ చేసిన తప్పుని ఎవరూ కప్పిపుచ్చలేరు కదా. కొంచెం పెద్ద మనసు చేసుకుని ఏదో ఒక రకంగా వాణ్ణి బయటపడే తల్లి. లేదు, ఆ ప్రయత్నం కానీ అలాంటి పని కానీ నేను ఖచ్చితంగా చేయను. మీ అబ్బాయికి కూడా చెప్పండి. చేసిన నేరాన్ని ఒప్పుకొని శిక్షను అనుభవించిన తర్వాతే ఆయన మనిషిగా మారినట్టు లెక్క. కోర్టు విధించే శిక్షని ఆయన మనస్ఫూర్తిగా అంగీకరించాలి. జైల్లో ఉండే అదే సమయంలోనే ఆయనకి ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తాం. మంచిగా మారాలనుకున్న మనిషికి చేసిన తప్పుకి శిక్ష అనుభవించడం పెద్ద కష్టమేమీ కాదు. ఏమో తల్లి, నువ్వు చెప్తున్నావు గాని కన్న తల్లిని నా మనసు అంగీకరించడం లేదు. నువ్వు ఒక్కసారి రేపో ఎల్లుండో జైల్లో ఒకసారి వాణ్ణి కలిసి ఈ విషయాలన్నీ మాట్లాడమ్మా. వాణ్ణొక్కసారి చూసిరమ్మా. లేదు, ఆయన్ని నేను చూడను. అదేంటి తల్లి? కనీసం నువ్వెళ్ళి కనబడుతూ ఉంటే వాడి మనసుకి కాస్త ఊరటగా ఉంటుంది. జీవితం మీద ఆశతో బ్రతుకుతాడు. ఆయన కోరుకున్నట్టు ఆయనకి ట్రీట్మెంట్ ఇప్పించడానికి, విడాకుల్ని ఆపడానికి మా ఇంట్లో వాళ్ళని ఒప్పించాను. ఆయన నిజాయితీగా మారాలనుకుంటే అన్నింటికీ సిద్ధపడే ఉంటారు. పైగా జైల్లో ఆయన్ని అలా చూడటం నాకిష్టం లేదు. ఆయన పరిపూర్ణమైన మనిషిగా నాతో బతకాలనే ఆశతోనే ఇదంతా చెప్తున్నాను. ఇదే విషయాన్ని మీ అబ్బాయికి కూడా చెప్పండి. ఉంటాను. అమ్మా, దిద్దుంపదగా శిక్ష నుండి తప్పించడానికి ఏదో ఒకటి చేస్తదనుకుంటే ట్రీట్మెంట్ ఇప్పిస్తదంట. శిక్ష మాత్రం అనుభవించాలంట. సరే కాని వాడి మనసులో ఏవో ఆలోచనలున్నాయి. దాని ప్రకారం జరిపిద్దాం.
ఈయనకి ఆ మూర్తి కూతుర్ని కోడలు చేసుకోవడం ఇష్టం లేదు. కానీ సుధీర్ ఇష్టపడుతున్నాడు. వాడి ఇష్టాన్ని కాదనకూడదని మనసులో ఒక ఆలోచన ఉండడం వల్ల బలంగా నో చెప్పలేకపోతున్నారు. మెల్లిగా ఈయన మనసు మార్చాలి. లేకపోతే ఆ అమ్మాయి దగ్గర కూడా ఇష్టం లేని కోడలు అనే ఉద్దేశంతోటే చూస్తూ మధుని గొప్పగా, గీతని తక్కువ చేసి చూసేలా ఉన్నారు. గీత ఇంటికి వచ్చే టైంకి మధు శాశ్వతంగా ఈ ఇంటికి దూరం అయితే బాగుంటుంది. ఏంటండి, సుధీర్ పెళ్లి గురించేనా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? లేదు దేవకి, వాళ్ళ పెళ్ళనేది పెద్ద సమస్య కాదు. నేను రామచంద్ర గురించి, ఇందు గురించి, ఆ కుటుంబం గురించి ఆలోచిస్తున్నాను. ఎంతైనా భర్త అంటే తనకి ప్రేమే. తన మనసులో ఈ మాత్రం సందు దొరికితే చాలు, ఆ సందులో దూరిపోతా.